రైట్గా ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో తనిఖీలు చేపట్టారు. 22 మంది అధికారులతో సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచే తనిఖీలను ముమ్మరం చేశారు అధికారులు. ప్రధానంగా ఎఫ్ఎస్ఎల్ టీంతో సోదాలు జరుగుతున్నట్లుగా సమాచారం అందుతోంది. పెద్ద ఎత్తున షెల్ కంపెనీల్లో మద్యం నిధులను పెట్టుబడిగా పెట్టినట్లుగా అధికారులు అనుమానిస్తున్నారు. కాగా ఇప్పటికే లిక్కర్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డిలను సిట్ నిందితులుగా చేర్చింది. తిరుపతిలోని చంద్రగిరి నివాసంలో సోదాలు కొనసాగుతున్నాయి. దిశగా ఏపీ లిక్కర్ కేసులో దర్యాప్తు మరింత స్పీడప్ అయింది. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, సిట్ అధికారులతో పాటు ఎఫ్ఎస్ఎల్ కమిటీ సభ్యులతో కూడా సర్చింగ్ అయితే జరుగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటి? రేఖ, ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు సుమారు 4 గంటలుగా తిరుపతి రూరల్ మండలం ఏదైతే తుమ్మలగుంటలోనే చెవిరెడ్డి నివాసంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. విజయవాడ, తిరుపతిలోనే అధికారులు వచ్చి ఇక్కడ తనిఖీలు చేస్తున్న పరిస్థితి. అదేవిధంగా చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను విచారిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే గత 77 రోజుల క్రితము చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని కూడా నిందితుడిగా చేర్చాడు. అయితే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కోర్టు ద్వారా ఆర్డర్స్ తెచ్చుకొని అరెస్ట్ కాకుండా ఉన్న నేపథ్యం, అయితే విచారణకు సహకరిస్తానని కూడా కోర్టుకు తెలియజేసిన నేపథ్యము నిన్న చిత్తూరులోని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ విజయానంద్ రెడ్డి నివాస గృహంలో తనిఖీలు నిర్వహించారు. అయితే వెల్టెక్ ఫుడ్స్ అండ్ బేవరేజెస్ కంపెనీ పేరుతో ఆయన నివాసం పైననే ఒక కార్యాలయం ఉంది. ఆ కార్యాలయంలోనే పెద్ద ఎత్తున అనేక సెల్ కంపెనీలను ఏర్పాటు చేసి వ్యవహారాలు నడిపినట్లు కూడా తెలుస్తుంది. దీనికి తగ్గట్టు ఏదైతే పలు రకాల కంపెనీలు ఆ ఇంటి అడ్రస్ మీద ఉన్నట్లు గుర్తించారు. దీంతోపాటు ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసం ఉంటున్న ఈ నివాస గృహం అడ్రస్తో కూడా పలు షెల్ కంపెనీలు రికార్డు నమోదైనట్లు కూడా తెలుస్తుంది. కళ్యాణి వెంకటేశ్వర స్వామి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, క్యాంప్ మ్యాన్ పవర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, చెవిరెడ్డి మునిరెడ్డి గార్డెన్ ప్రైవేట్ లిమిటెడ్, జర్డాన్ ప్రైవేట్ లిమిటెడ్, చెవిరెడ్డి మునిరెడ్డి రోసమ్మ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్, మ్యాచ్ కార్ఫ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, జెన్నిస్ మేడ్డి ల్యాబ్స్ అండ్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ ప్రైవేట్ లిమిటెడ్, ఈ పేర్లతో ఈ అడ్రస్ కిందనే ఈ కంపెనీలన్నీ నమోదైనట్లు కూడా తెలుస్తుంది. దీంతోపాటు గచ్చిబౌలిలోని భీమాస్ ఇన్ఫ్రాలో కూడా నిన్న తనిఖీలు నిర్వహించారు. అక్కడ కూడా మరో పేరుతో కంపెనీ నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఆ కంపెనీల్లో భీమాస్ ఇన్ఫ్రాలో చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు సజ్జల భార్గవ రెడ్డి, అదేవిధంగా ప్రద్యుమ్న ఎన్నికల సమయంలో పట్టుబడ్డ 8.5 కోట్ల రూపాయల నగదుకు సంబంధించి తనవేనంటూ ముందుకొచ్చిన ప్రద్యుమ్న కూడా ఏదైతే షేర్ హోల్డర్గా ఉన్నట్లు గుర్తించారో అందుకు తగ్గట్టు ఒక అగ్రిమెంట్ కూడా వారికి అక్కడ గుర్తించారు. ఈ నేపథ్యంలో అధికారులు ఇక్కడికి చేరుకొని ఉదయం 9:30కి ఇక్కడికి వచ్చారు. అదే సమయంలోనే విజయవాడ నుంచి చెవిరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఇక్కడికి రావడంతో వారు అప్పటి నుంచి తనిఖీలు ప్రారంభించారు. ఎఫ్ఎస్ఎల్ టీం కూడా వచ్చి, టెక్నికల్ టీం కూడా వచ్చి తనిఖీల్లో పాల్గొంది. మొత్తం మీద 22 మంది ఇటు విజయవాడతో పాటు తిరుపతిలోని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ కరీముల్లా కూడా ఇక్కడికి వచ్చారు. వారందరితో కలిసి తనిఖీలు అదేవిధంగా విచారణ కొనసాగుతుంది. విచారణలో పూర్తి స్థాయిలో ఏదైతే మద్యం నుంచి వచ్చిన సొమ్మును ఎక్కడ రూటింగ్ చేశారో, ఎక్కడెక్కడ పెట్టుబడి పెట్టారు, షెల్ కంపెనీలా లేకపోతే మరే ఏదైనా కంపెనీల్లో పెట్టుబడి పెట్టారా, రియల్ ఎస్టేట్ వ్యాపారం పెద్ద ఎత్తున చేసినట్లు కూడా గుర్తించారు. ఈ నేపథ్యంలో రియల్ ఎస్టేట్లో ఎంత పెట్టుబడులు పెట్టారన్న విషయాన్ని కూడా ఏదైతే ఇప్పుడు సిట్ బృందం విచారణ చేస్తున్నట్లు సమాచారం. మొత్తం మీద దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతుంది. అయితే రేఖ చెప్పండి. దామోదర్, అయితే చంద్రగిరి నివాసంలో ఎప్పటి నుంచి సోదాలు జరుగుతున్నాయి? ఇంకా ఎంతసేపు సోదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి? ఇప్పటి వరకు ఏదైనా ఆధారాలు లభించాయా అధికారులకి? తుమ్మలగుంటలోని చెవిరెడ్డి నివాసంలో ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు తనిఖీలు కొనసాగుతున్నాయి. సాయంత్రం 7 గంటల వరకు కూడా ఈ తనిఖీలు జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది. మొత్తం మీద పూర్తి స్థాయిలో వారికి ఏదైనా ఆధారాలు లభించాయా, హైదరాబాద్లో నిన్న జరిగిన తనిఖీల్లో ఏదైనా ఆధారాలు లభించాయా, ఆధారాలను బేస్ చేసుకొని ఇక్కడ తనిఖీలు నిర్వహిస్తున్నారా అన్న విషయంలో కూడా ఒక క్లారిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. నిన్న సాయంత్రం ఇక్కడ తనిఖీలకు వచ్చినట్లు సమాచారం వచ్చింది. అయితే అప్పటికే ఈ కుటుంబ సభ్యులు మొత్తం విజయవాడలో ఉండడం వల్ల తలుపులు తీయలేదు. దీంతో 10 గంటల వరకు
వరకు అధికారులు ఇక్కడ ఎదురు చూసి వెళ్ళిపోయారు. ఈ రోజు ఉదయం వస్తానని మోహిత్ రెడ్డి వారికి చెప్పడంతో ఆ నేపథ్యంలోనే విచారణ కొనసాగుతుంది. మొత్తం మీద చూస్తే తనిఖీలు పూర్తి స్థాయిలో చేస్తున్నారు. అసలు అదేవిధంగా విచారణ కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి. అయితే సిట్టు మద్యం కుంభకోణానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు విజయానంద రెడ్డి కీలక పాత్ర వహించాడు. నిఖిలానంద లాజిస్టిక్ పేరుతో ట్రాన్స్పోర్ట్ వ్యవహారాలు మొత్తం విజయానంద రెడ్డే చూశాడు. మద్యం గోడౌన్ల నుంచి దుకాణాలకు విజయానంద రెడ్డి సరఫరా చేశాడు. ఈ నేపథ్యంలోనే విజయానంద రెడ్డి పలు అక్రమాలకు పాల్పడినట్లు కూడా వీరు బయటికి సమాచారం వచ్చింది. ముఖ్యంగా కంపెనీల్లో నుంచి క్వాలిటీ మందును బయటికి తీసుకొచ్చి నాసిరకం మద్యాన్ని కూడా కలిపారనే ఒక ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యం. మొత్తం మీద చూస్తే ఇలాంటి కోణంలో కూడా విచారణ కొనసాగుతుంది. అయితే విజయానంద రెడ్డి ప్రస్తుతం చెన్నై అపోలో ఆసుపత్రిలో అనారోగ్యం కారణంగా అపోలో ఆసుపత్రిలో చేరినట్లు కూడా సమాచారం. మొత్తం మీద ఏదైతే విచారణకు మరోసారి ఆయన పిలిచే అవకాశం ఉంది. విచారణకు తాను సహకరిస్తానని కూడా విజయానంద రెడ్డి చెప్పిన పరిస్థితి. మరోవైపు చెవిరెడ్డి మోహిత్ రెడ్డితో పాటు వారి కుటుంబ సభ్యులను ప్రస్తుతం విచారిస్తున్నారు. మద్యం సిట్టుకు మద్యం స్కామ్లో ఏకంగా 600 కోట్ల మేర రూటింగ్ ఇక్కడి నుంచి జరిగినట్లన్న కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుందని అంటున్నారు. మొత్తం మీద ఈ విచారణ సాయంత్రం వరకు జరిగే అవకాశం ఉంది. అయితే సిట్ అధికారులు వారం రోజుల క్రితం ఏదైతే మాజీ డిప్యూటీ సీఎం ఎక్సైజ్ శాఖ బాధ్యతలు నిర్వహించిన నారాయణ స్వామిని విచారించారు. ఆ తర్వాత విజయానంద రెడ్డిని 2 రోజుల క్రితం సోమవారం విచారించారు. తాజాగా నిన్న ఏకంగా అయితే 12 చోట్ల సిట్ బృందాలు తనిఖీలు దాడులు నిర్వహించిన నేపథ్యం ఈరోజు ఏదైతే తనిఖీలు చేయలేకపోయినా ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో ఈరోజు తనిఖీలు కొనసాగిస్తున్నారు. రేఖ అది ఎంతకాలం సాగుతాయన్న విషయం అటు అధికారులే తేల్చే పరిస్థితి ఉంటుంది. మొత్తం మీద అయితే 22 మంది సభ్యులు ప్రస్తుతం ఉదయం 10 గంటల నుంచి ఇప్పటి వరకు తమ తనిఖీలతో పాటు విచారణ కూడా చేస్తున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ దామోదర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి నివాసంలో తనిఖీలు అయితే చేపట్టారు. 22 మంది అధికారులతో అయితే సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల నుంచి తనిఖీలు అయితే ముమ్మరం చేశారు. సాయంత్రం వరకు కూడా ఈ సోదాలు కొనసాగే అవకాశాలున్నాయి.